మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలపై కుండబద్దలు కొట్టినట్టు తన అభిప్రాయం చెప్పేశారు. గతంలో మాదిరిగా అసెంబ్లీ సమావేశాలు ఉండడం లేదని, బూతులు అరుపులు తప్ప మరేం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బాలినేని. ఒంగోలులో మాజీ సీఎం కొణిజేటి రోసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సభలో ఈ కామెంట్ చేశారు ఆయన. అప్పట్లో ఎలాంటి సమస్య వచ్చినా రోసయ్య లాంటి వాళ్లు అండగా ఉండేవారన్నారు బాలినేని. తెలంగాణ నేను హైదరాబాద్ పోయి మరి ఆ రోజు అక్కడే ప్రెస్ లో చెప్పడం జరిగింది. రోసయ్య గారి నాకున్న అనుబంధంతో ఖచ్చితంగా నేను ఒంగోలులో సెంటర్ లో రోసయ్య గారి విగ్రహం ఏర్పాటు చేస్తాను, కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాం. చనిపోయిన రోజు ఆ మాట ప్రకారం ఈ రోజు ఇక్కడ మంచి సెంటర్ లో మనం ఈ రోజు ఇక్కడ రోసయ్య గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి రోసయ్య గారు నిజంగా రోసయ్య గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో కూర్చోవాలంటే ఇంతలోకి అయిపోయిందా అసెంబ్లీ అనిపిస్తుంది. రోసయ్య గారు ఉంటే అసెంబ్లీలో ఆ రోజు